ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డీప్ రెవల్యూషన్స్ ఛానల్. ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేకులు రక్షింపబడాలని, అనేకులు దేవుడి వైపు తిరగాలని, అనేకులు స్వస్థత పొందుకోవాలని, అనేకులు దేవుడిచ్చు ఆశీర్వాదంలో పాలు పొందుకోవాలని మీ యొక్క కార్యక్రమం చేయటం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ యొక్క మొదటి ఎపిసోడ్లో అనేకులు దేవుని యొక్క సువార్తను విని దాని ద్వారా రక్షింపబడి ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారి రక్తం యొక్క బలము, శక్తిని, దాని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశిస్తూ ఈ మొదటి కార్యక్రమం మొదలు పెట్టుకుంటున్నాం. ప్రార్థనతో ఈ యొక్క కూడిక మొదలు పెట్టుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, దయగల దేవా, కృపామయుడా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం రాజా. ప్రత్యేకంగా తండ్రి, ఈ దినాన ప్రభువా, మీ రక్తం యొక్క విలువని, మీ రక్తం యొక్క శక్తిని, మీ రక్తం యొక్క బలాన్ని మేము పొందుకొనులాగున దాన్ని ధ్యానం చేయుచుండగా యేసుక్రీస్తు వారి రక్తం యొక్క విలువ నిష్కలంకమైనది, జీవమైనది. ఆ యొక్క రక్తములో ఆ యొక్క ఆశీర్వాదం మేము అనుభవిస్తామనే వివరణలోకి, ధ్యానంలోకి మేము వెలుచుండగా సేవకులుగా తండ్రి, ఎవరైతే ఈ యొక్క ఛానల్ని వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభా పాలు పొందుకున్న ప్రతి ఒక్కరికి దాని యొక్క దీవెనలతో నింపమని ప్రార్థిస్తూ, పరిశుద్ధాత్మదేవా మీరే తండ్రి అధ్యక్షత వహిస్తూ మీరే మమ్మల్ని నడిపించమని, వినగల చెవులు, గ్రహించగల హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని ఆస్వాదిస్తూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నా పేరు పాస్టర్ రవి. విజయవాడ గుణదల్లో సేవ చేస్తున్నాం. మా మినిస్ట్రీ పేరు జీసస్ మినిస్ట్రీ. సహోదరులు ఇవాంజలిస్ట్ ఎం ఇస్రాయల్ గారు మన మధ్యలో ఉన్నారు. ఇస్రాయల్ మినిస్ట్రీస్ తరపున ఆయన పరిచయం చేస్తూ ఉన్నారు. ఈరోజు మీ ఇరువురు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము గురించి ధ్యానంలోకి వెళ్ళబోతున్నాం. ప్రత్యేకంగా నేను ఈ మధ్య యూట్యూబ్లో, సోషల్ మీడియాలో వింటున్న ఒక ప్రత్యేకమైన టాపిక్ ఏంటంటే, యేసుక్రీస్తు వారి రక్తము మరి రక్తమా, దేవుని రక్తమా? ఒక ప్రశ్నతో అనేక చర్చలు జరగడం నేను గమనిస్తా ఉన్నా. సో దేవుడు మాకిచ్చిన ప్రత్యక్షత, యేసుక్రీస్తు వారి రక్తం గురించి వివరణలోకి ఈ ఇరువురు దాని గురించి ధ్యానం చేసి దేవుడు మా హృదయాల్లో పెట్టిన ఆ యొక్క ప్రత్యక్షతలు మీ మధ్యలో పంచుకోవాలని ఆశపడుతున్నాం. ఇస్రాయల్ గారు, దయచేసి మీరు దాని గురించి కొంచెం దేవుడు మీకు ఇచ్చిన ప్రత్యక్షత గురించి వివరణిస్తే క్రైస్తవ సహోదరులకి అది చాలా ఆశీర్వాదంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. దయచేసి మీరు కొనసాగించాలి. బ్రదర్, నేను కూడా ఈ మధ్యలో చూశాను, కొన్ని వీడియోలు చూశాను యూట్యూబ్లో. యేసుక్రీస్తు యొక్క రక్తము మరియ రక్తమే అన్నట్టుగా అనేక మంది సేవకులు బోధించేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఉదాహరణకి భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అందులో 29 రాష్ట్రాలు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రాలో ఈ యొక్క ప్రసంగాలు బాగా ఎక్కువగా గమనిస్తున్నాను. అంటే అఫ్కోర్స్ వేరే భాషల్లోనూ ఈ యొక్క వివాదం ఉన్నదో, దీన్ని వివాదం అనాలో ఏమనాలో నాకు తెలియదు కానీ బ్రదర్, ఇది ఉందో లేదో నాకు తెలియదు కానీ, బట్ మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగులో మనం చూస్తున్నాం ఈ ఛానల్స్లో. అట్లీస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశ్వాసులు కావచ్చు, నూతనంగా దేవుడి రాజ్యం వైపు ఆకర్షించబడుతున్నటువంటి ప్రభు అన్నారు కదా, నా తండ్రి ఒకరిని ఆకర్షిస్తేనే కానీ ఏ ఒక్కరూ నా ఎద్దుకు రాలేడు అని. సో దేవుడు ఆకర్షిస్తున్నప్పుడు కూడా అపవాది ఈ విధమైనటువంటి రాంగ్ డాక్ట్రిన్స్ ద్వారా అడ్డుకునే అవకాశం ఉంది. నిజంగా యేసు రక్తము దేవుని రక్తము కాకపోతే ఆ రక్తానికి ఏమాత్రము శక్తి లేనట్టే. ఎందుకు అంటే, దేవుడు మొట్టమొదట మానవుడైనటువంటి ఆదాముకి రక్తాన్ని ఇచ్చారు, తన ఊపిరి ద్వారా రక్తాన్ని ఇచ్చారు. ఆదికాండం 1:26 చూస్తే, మన పోలికలో మన స్వరూపము చొప్పున నరులను చేయదము అని అన్నారు. సో దేవుడు తన పోలిక చొప్పున, ఆత్మస్వరూపి దేవుడు తన స్వరూపము చొప్పున నరుని ఫస్ట్గా నిర్మించారు. ఆ తర్వాత 2:7 చూస్తే, నేల మంటితో నరుని నిర్మించాను అని అంటారు. సో శరీరాన్ని నేల మంటితో నిర్మించి
ఈ ఆత్మని ఆ శరీరంలోనికి ప్రవేశపెట్టి ఆ తర్వాత ఆయన ఊపిరి విడిచారు. అప్పుడు ఉంటుంది కదా, అప్పుడు ఆదాము జీవించే ఆత్మ ఆయను అని తెలుగు బైబిల్లో ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఎగ్జాక్ట్ వెర్షన్ ఏంటంటే హీ బికేమ్ లివింగ్ సోల్, అంటే జీవించే ప్రాణి ఆయను అని ఉంటుంది. సో ఈ ఆత్మకి శరీరానికి మధ్యన ఈ ప్రాణము దేవుడి యొక్క ఊపిరి వలన కలిగింది. అంతేకాకుండా అప్పుడు మాత్రమే ఆదాము సంపూర్ణమైనటువంటి మనిషిగా ఈ లోకంలో సంచరించడం మొదలుపెట్టాడు. సో ఫస్ట్ మనిషి యొక్క రక్తము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు దేవుని నుంచి. అంటే మీకు ఇంకొక చిన్న వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. లేవికాండము 17వ అధ్యాయం 11వ వచనం చదివితే అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. రక్తము దేహమునకు ప్రాణము, మీ పాపముల ప్రాయశ్చిత్తము నిమిత్తము అది బలిపీఠం మీద పోయిటకై నేను మీకు ఇచ్చి తిని. అంటే ఒక జీవి యొక్క ప్రాణము దాని రక్తంలో ఉంటుంది. లేవికాండము 17వ అధ్యాయం 11వ వచనం చాలా క్లియర్గా ఉంది. ఇంకా క్రాస్ రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి బ్రదర్. బైబిల్ చెప్తున్నది ఏంటంటే ఒక జీవి యొక్క ప్రాణము ఆ జీవిలో ఉన్నటువంటి రక్తంలో ఉంది. ప్రాణం పోయింది అంటే రక్తం గడ్డకట్టుకుపోయింది, రక్త ప్రసరణ ఆగిపోయింది. సో అసలు ఫస్ట్ రక్తం అంటే ఏంటో మనకు అర్థమైంది. ఈరోజు చాలామంది మనుషులకి వాళ్ళకి ప్రాణభయం లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి లోకంలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం. దేవుడి భయం లేదు, ప్రాణభయం లేదు అన్నట్టుగా ఉన్నాం. ఇదే సమయంలో ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన అంశాన్ని, చాలా ముఖ్యమైన అంశం, క్రైస్తవులకి ముఖ్యమైన అంశం ఏంటంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచడం. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? ఆయన మన కొరకు మన పాప క్షమాపణ కొరకు, మన పాపానికి ప్రాయశ్చిత్తం కొరకు చిందించినటువంటి పవిత్రమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, అమూల్యమైనటువంటి ఆ రక్తములో విశ్వాసం ఉంచడం. అలాంటి రక్తము మరియ దగ్గర నుంచి వచ్చింది అంటున్నారు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి థియలాజికల్ మైండ్తో ఉంటున్నారు. ఏదైనా ఎవిడెన్స్ కావాలి, ఏదైనా ఒక థియరీ కావాలి, ఏదైనా జనరల్గా ఉన్నటువంటి ఒక ఆలోచన దానికి సింక్ అవ్వాలి. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాముకి, అంటే మొదటి ఆదాముకి రక్తం ఇచ్చిన దేవుడు రెండో ఆదాముకి ఇవ్వలేడా? ఇవ్వగలడు కదా. ఇప్పుడు నిజంగా గనక ఆదాముకి హవ్వకి కయీను హేబేలు పుట్టారు. ఎప్పుడు పుట్టారు? కయీను హేబేలు ఆదాము హవ్వ పాపము చేసిన తర్వాత పుట్టారా, పాపానికి ముందు పుట్టారా? పాపం చేసిన తర్వాత. ఆదికాండం 3వ అధ్యాయం చదివితే చాలా క్లియర్ గా మనకు అర్థం. 3వ అధ్యాయంలో ఆదాము హవ్వ ఆ సర్పము వాళ్ళని మోసపుచ్చినప్పుడు వాళ్ళు పాపము చేసి వాళ్ళు దిగంబరులుగా ఉన్నామని గుర్తించిన తర్వాత దేవుడు వాళ్ళని, ఆ సర్పమని, ఆ హవ్వని, ఈ భూమిని అందరినీ శపించి బయటికి పంపించేసిన తర్వాత 4వ అధ్యాయంలో మనం చూస్తాం కయీను హేబేలు పుట్టినట్టుగా. సో దట్ మీన్స్ దేర్ బ్లడ్ వాజ్ ఆల్రెడీ పొల్యూటెడ్. ఆ తర్వాత కయీను హేబేలు మొదలుకొని యుగాంతము వరకు అదే బ్లడ్ మానవ జాతి అంతట్లోనూ ఫ్లో అవుతుంది. మరి ఇలాంటప్పుడు మరీకి పవిత్రమైన, నిష్కళంకమైన, నిర్దోషమైన రక్తం ఎలా వస్తుంది? ఆ మాటకు వస్తే మరియా శరీరంలో ఉన్నటువంటి రక్తం ఎవరిది? ఆమె పేరెంట్స్ది, బయలాజికల్ పేరెంట్స్దే కదా. వాళ్ళ పేరెంట్స్ పవిత్రమైన వాళ్ళ, నీతిమంతుల, ఏ కళంకము లేని వాళ్ళ, పరలోకం నుంచి దిగి వచ్చారా? లేదే. ఇదే మానవ జాతి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు. సో ఆదాము మొదలుకొని యుగాంతం వరకు మానవ జాతి అంత రక్షణ కొరకు ఒక నీతిమంతుడు తన రక్తాన్ని చిందించాలి. మనం చూద్దాం బ్రదర్, స్క్రిప్చరల్గా ఈ ఎవిడెన్సెస్ అని చూద్దాం. యేసుక్రీస్తు యొక్క రక్తము చేసే కార్యాలు ఎంత శక్తివంతమైనవి. మన విశ్వాసము యేసు రక్తంలో శక్తి ఉంది, యేసు నామములో శక్తి ఉంది, క్రీస్తు ఆత్మలో శక్తి ఉంది. ఆ శక్తి ఎలాంటిదంటే మనం చూస్తున్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి చిన్న నలక మొదలుకొని యూనివర్స్ అంతటి వరకు సృజించింది ఆ శక్తే. మీరు నేను ఈ రకంగా కూర్చొని మాట్లాడుతున్నాము, మనలో ప్రవహిస్తుంది, జీవముతో ఉన్నాము ఇప్పుడు అంటే బికాస్ ఆఫ్ దట్ పవర్.
ఆ శక్తి వల్లనే. అవును. అంత గొప్ప శక్తివంతమైన రక్తాన్ని అలా పడేస్తున్నారండి వీళ్ళు. పడేసి మరియ రక్తమే యేసులో ఉన్నది, తల్లి రక్తము ఆమెకు వచ్చింది అని అంటారు. దీనివల్ల అనేక మంది విశ్వాసులు వాళ్ళ విశ్వాసం నుంచి తొలగిపోయే అవకాశం ఉంది. అనేక మంది క్రీస్తునందు ప్రేమ కలిగి కానీ ప్రత్యక్షత లేకంట క్రైస్తవత్వంలోనికి అంటే క్రీస్తును వెంబడించడానికి ముందుకు వచ్చే వాళ్ళు కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క మెసేజ్ డీప్ రెవల్యూషన్స్ అనే ఈ ఛానల్ ద్వారా మనం ఈరోజు ఇచ్చే ఈ వివరణ, ఈ ప్రత్యక్షత, లోతైనటువంటి ప్రత్యక్షతలు, ఈ ఛానల్ పేరు తెలుగులో, ఈ ప్రత్యక్షత అనేక మందిని తిరిగి మరలా ఆత్మలో బలపరుస్తుందని, వాళ్ళకి సంబంధించినటువంటి దేవుని జ్ఞానము తిరిగి మరలా కట్టబడతాదని నేను నమ్ముతున్నాను. యాక్చువల్లీ యేసు రక్తము పాపరక్తం అయితే, అంటే మరే రక్తం పాపరక్తమే. మీకు ఇక్కడ ఒక చిన్న వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను బ్రదర్. నేను ఆత్మలో తిరిగి జన్మించిన తర్వాత, అంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా నేను తిరిగి జన్మించిన తర్వాత, ఈ వాక్య మూలముగా తిరిగి జన్మించిన తర్వాత దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ బట్టి లోకము నుంచి వేరయ్యి దేవుడితో ఒక 6 నెలలు ఉండిపోయాను. ఎప్పుడు తినేవాడినో తెలియదు, ఎప్పుడు పడుకునేవాడినో తెలియదు. 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి భోజనం చేసేవాడిని. ఆకలి ఎప్పుడు వేసేదో నాకు తెలిసేది కాదు. బట్ 24/7 ఈ వర్డ్ మెడిటేట్ చేస్తూ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను దేవుడితో మాట్లాడడం, ఆ యొక్క సహవాసములో అలా ఉన్నటువంటి రోజుల్లో 6 నెలల తర్వాత నేనున్న స్థితి, నాకు అన్నం పెట్టేవాళ్ళు కూడా ఎవరు లేని పరిస్థితి. నా ఇంట్లో ఉన్న బియ్యం బస్తా అయిపోయింది, గ్యాస్ బండ అయిపోయింది. అలాంటి స్థితిలో దేవుడు నాకు ఒక ఉద్యోగం చేయమని పంపించారు. ఒక స్కూల్లో పీటీ సార్గా నేను ఉద్యోగం చేశాను. ఆ పీటీ సార్గా స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు నాకు 2000 మంది పిల్లలు. ఓన్లీ ఎల్కేజీ యూకేజీలో 450 మంది పిల్లలు. ఆ పిల్లల్ని నేను గమనించినప్పుడు చిన్న పిల్లలు, వాళ్ళకి ఇంకా సరిగ్గా మాటలు కూడా రావు. ఎల్కేజీ యూకేజీ, నర్సరీ ఎల్కేజీ యూకేజీ చదువుతున్న పిల్లలు. వాళ్ళకి లోకం కోసం ఏం తెలియదు, పాపం అంటే ఏంటో తెలియదు, నీతి అంటే ఏంటో తెలియదు, దేవుడు ఎవరో తెలియదు, సైతాన్ ఎవరో తెలియదు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి పిల్లలు పాపం చేస్తారంటారా? మీరు చెప్పండి. అసలు చాలా మంది చిన్నపిల్లలు పాపం చేయరు, వాళ్ళకే పాపం తెలియదు అని అనుకుంటారు. కానీ అది రాంగ్. అక్కడ నేను గమనించింది, ఆ తర్వాత నేను ఆ విషయాన్ని ధ్యానం చేస్తే దేవుడు నాతో చెప్పింది ఏంటంటే, వీడు పక్కవాడిని కొడతాడు, వాడు ఏడుస్తాడు, వాడు ఏడిస్తే వాడు ఏడ్చి కొంతసేపుడికి అంటాడు టీచర్తో చెప్తానండి, మాస్టర్తో చెప్తానండి. వీడు ఎప్పుడైతే అలా భయపడ్డాడో వాడు ఇంకా నేను చెప్తాను, ఇప్పుడే వెళ్ళి చెప్తానని అంటాడు. ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఈజ్ దట్ నాట్ సిన్? అంతేకాదు, వీడు వాడిని కొడతాడు, తిడతాడు, వాడు ఏడుస్తాడు. ఈజ్ దట్ నాట్ సిన్? వాడి పెన్నో పెన్సిలో కలర్ఫుల్గా కనపడుతుంది, అది తీసుకొని వీడి బ్యాగ్లో పెడుతుంటాడు, మనం చూస్తుంటాం ఇక్కడి నుంచి. రేయ్ అంటే ఈడే పెట్టేశాడు మాస్టర్ అంటాడు, అబద్ధం ఆడతాడు, దొంగతనానికి ప్రయత్నం చేశాడు. ఈజ్ దట్ నాట్ సిన్? అది పాపం కాదా? చిన్న బిడ్డలలో ఆ పాప స్వభావం ఎలా వచ్చింది అంటే, బైబిల్ గ్రంథమే కాదు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఇంకా అనేకమైన గ్రంథాలు జన్మ పాపం కోసం మాట్లాడుతున్నాయి బ్రదర్. రక్తంలోనే ఆ పాప స్వభావం ఉంది. మనిషి పాపం చేయడం వల్ల పాపిగా అవ్వట్లేదు కానీ తన రక్తంలో ఉన్నటువంటి పాపము వలన, ఆ స్వభావము వలన పాపం చేస్తున్నాడు. సో జన్మతః పాపి కాబట్టి కర్మతః పాపం అయ్యాడు. ఇంకొక వివరణ ఏంటంటే, యూట్యూబ్లో చాలా మంది జన్మ పాపాన్ని ఒప్పుకోము మేము అన్నటువంటి పాస్టర్స్ కూడా అనేకమైన మెసేజ్లు ఉన్నాయి. సో ఆ చిన్న బిడ్డలో ఆ పాప నైజము, ఆ పాప స్వభావము మనం చూస్తాం, బట్ వీ డోంట్ రికగ్నైజ్ దెమ్. మన దృష్టిలో ఎంతసేపు పాపం అంటే మర్డరో, వ్యభిచారమో, ఇంకోటో మోసమో ఇదే. బట్ దేవుని దృష్టిలో చిన్న అబద్ధం కూడా పాపమే, దొంగతనం పాపమే, ఈర్ష్య, అసూయ, ద్వేషము పాపమే. దేవునికి సంబంధించినవి కావు అవి. అవి ఎలా వచ్చినాయో బైబిల్లో మనం ఒకసారి చూద్దాం, మీకు చూపిస్తాను స్క్రిప్చర్స్. బట్ ఇప్పుడు ఈ పాప స్వభావము మనిషిలో ఉన్నప్పుడు
ఆ జన్మ పాపము నుంచి కర్మ పాపానికి ప్రయాణం చేస్తూ ప్రతి ఒక్క మానవుడు బంధకంలో ఉన్నప్పుడు మరియా ఆమె యొక్క తల్లిదండ్రులు కూడా అదే లైన్లో ఉన్నారుగా. అంతే కదా. ఇప్పుడు మరియా రక్తము యేసులోనికి వస్తే ఆయన రక్తము కూడా ఈ బ్లడ్ అవుతుంది కదా, సేమ్ బ్లడ్ అయినప్పుడు ఆ బ్లడ్కి పవర్ ఎక్కడ ఉంటుంది? ఆ బ్లడ్ మానవ జాతి యొక్క అందరి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తంగా ఏ రకంగా చేయబడుతుంది, చిందించబడుతుంది. అసలు యేసుక్రీస్తు సిలువలో చేసినటువంటి ఆ బలియాగము, యేసుక్రీస్తు సిలువలో చిందించినటువంటి ఆ రక్తము, ఆయన అర్పించినటువంటి ఆ ప్రాణము, అనేకుల విమోచనము కొరకు క్రయధనముగా చిందించబడినటువంటి ఆయన రక్తము వ్యర్థమైపోయినట్టే. సో ఆ నమ్మకమే తప్పు బ్రదర్. అసలు మీకు కయీను హేబేలు పుట్టక ముందే ఆదాము హవ్వ పాపం చేశారు. ఈ విషయం మీకు ఒక స్క్రిప్చర్ నేను చెప్తాను చూడండి, మీరు ఇంగ్లీష్లో చదవండి, నేను తెలుగులో కూడా దాన్ని చదివి వినిపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 12వ వచనం చదువుతారు ఇంగ్లీష్ లో. Therefore, just as sin entered the world through one man, and death through sin, and in this way death came to all people, because all sinned. ఎస్, అందరూ పాపం చేస్తారు. ఎంత అద్భుతంగా ఉందో చూసారా? ఎందుకు ఈ లోకంలో ఉన్నటువంటి ఒక మనిషి పాపం చేస్తున్నాడు? అప్పుడే తల్లి గర్భంలో నుంచి వచ్చిన వ్యక్తి అదే పాపరక్తంతో ఉన్నాడు కాబట్టి తనకు ఊహ తెలిసి ఈ లోకంలో ఎదుగుతుండగా అదే పాప స్వభావంతో పాపనైజంతో ఉన్నాడు. ఎంత క్లియర్గా ఉంది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణం. మనందరికీ తెలుసు పాపం వలన వచ్చే జీతము మరణము. సో డెత్ అంటే ఇక్కడ ఫిజికల్ డెత్ మాత్రమే కాదు, స్పిరిచువల్ డెత్. మనం ఇందాక అనుకుంటున్నట్టు దేవుడు ఆత్మ, ప్రాణము, శరీరము 3 భాగాలుగా మనిషిని సృజించారు. ఈ ప్రాణము, శరీరము ఆత్మ నుంచి వేరైపోయినప్పుడు ఫిజికల్ డెత్. బట్ ఈ ఆత్మ జీవముతో కలిసి, ప్రాణముతో కలిసి శరీరం నుంచి వేరయ్యి నిత్య నరకాగ్నికి వెళ్ళినప్పుడు, పాతాళంలోనికి వెళ్ళినప్పుడు అది స్పిరిచువల్ డెత్. శాశ్వత కాల వియోగము, దేవుడి నుంచి శాశ్వత కాల సపరేట్ అన్నమాట. ఎటర్నల్ పనిష్మెంట్, ఇట్స్ నాట్ ఎటర్నల్ లైఫ్ కదా. సో యేసు రక్తము ఈ లోకములో అనేక మందికి నిత్య జీవం ఇవ్వడానికి చెల్లించబడింది తప్ప నిత్య శిక్షకు కాదు. ఆయన రక్తము, ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తము గనుక మరియదైతే ఆ రక్తానికి నిత్య జీవాన్నిచ్చే శక్తి లేదు. ఇది ప్రత్యక్షత ద్వారా కలిగేదన్నమాట. బైబిల్లో నుంచి దేవుడి యొక్క వాక్యము పరిశుద్ధాత్ముడు మనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, బ్రదర్ నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా. బైబిల్లో ఉన్న మాట, అచ్చువేయబడి ఉన్నటువంటి మాట మనం చదువుతున్నప్పుడు ఈ అచ్చువేయబడిన మాట లోగోస్. పరిశుద్ధాత్ముడు అది మనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది రేమ. ఒక వచనానికి 100 మాటలు లోపల ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆయన స్వరము మనం డైరెక్ట్గా విన్నప్పుడు అది రేమ. అచ్చువేయబడింది లోగోస్. అచ్చువేయబడింది వేరు, ఆయన దీన్ని మనకి వివరించి చెప్పిన వేరు. అచ్చువేయబడింది దేవుడి వాక్యమే కావచ్చు. ఒక్క వాక్యము, ఒక్క వచనములో నుంచి ఆయన మనకి 100 పేజీలు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. దీన్నే ప్రత్యక్షత అంటారు. అంటే ఇన్ అదర్ వర్డ్స్, దేవుడు మనతో మాట్లాడినప్పుడు అది ప్రత్యక్షత. మనుషుడు తన సొంత జ్ఞానముతో ఈ వాక్యాన్ని మనకి బోధించినప్పుడు అది సమాచారము. ఈ ప్రత్యక్షత లేనటువంటి అనేక మంది పాస్టర్లు వాళ్ళ సొంత బుద్ధితో, సొంత జ్ఞానముతో ఇది అర్థం చేసుకోవడం వల్ల కలిగే నష్టం ఇది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఇన్ హిమ్ వి హావ్ రిడెంప్షన్. ఇన్ హోమ్ 5 వచనాలు చదివితే తెలుసు. ఇన్ క్రైస్ట్ జీసస్. ఇన్ హిమ్ వి హావ్ రిడెంప్షన్. Redemption means విమోచన కదా. Redemption means
మన బంగారాన్ని అప్పుడప్పుడు ఎక్కడో చోట తాకట్టు పెడతాం కదా, దాన్ని విడుదల చేసుకోవాలిగా. విడుదల చేసుకోవాలంటే వెల చెల్లించాలి, వడ్డీతో సైతం. అంతే. వడ్డీతో సైతం వెల చెల్లిస్తేనే అది విడుదల అవుతుంది. Correct. In the same way, because of this sin, the whole human race are under the domination, under the dominion of that powers. Because of this sin, devil rules this world through sin and death. అవును. But God wants to rule this world through righteousness and grace. The result is eternal life. There, in the kingdom of devil, the result is eternal death. దేవుడు తన సృష్టిలో భాగమైనటువంటి ఈ భూగ్రహాన్ని పాలిస్తున్న పాలన దేన్ని ఆధారంగా ఉంటుందంటే నీతిని, కృపని ఆధారం చేసుకొని నిత్య జీవం వైపు నడిపించాలని చూస్తాడు. బట్ ఈ అపవాది అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు పైనుంచి పడద్రోయబడ్డాడు. వాడు పాపము ద్వారా, శాపము ద్వారా, మరణము ద్వారా ఈ లోకాన్ని పాలించాలని చూస్తున్నాడు. సో వాడు అనేకమైన ట్విస్టులు ప్లే చేస్తుంటాడు ఇక్కడ. బట్ గాడ్ వాంట్స్ టు రిడీమ్ us. In him we have redemption. Hallelujah. Only in Jesus Christ we have redemption. సో ఈ అడామిక్ ఎరాలో, దీన్ని బిబ్లికల్గా మనం అడామిక్ ఎరా, ఆదాము యుగము అని చెప్పొచ్చు అనమాట. ఆదాము సంతతి మనందరం. ఆదాము హవ్వ ఇద్దరు పాపము చెయ్యక ముందు గనక ఒకవేళ కయ్యని కానీ హేబేలు కానీ పుట్టుంటే ఆ లైన్ వేరేగా ఉండేదేమో. అప్పుడు ఆ లైన్లో నుంచి గనక మరియా వచ్చుంటే, ఆ మరియా రక్తము యేసులోకి వచ్చుంటే అది వేరేగా ఉండేదేమో. ఈ బోధన మనం అంగీకరించవచ్చు. బట్ ఇక్కడ చూస్తే ఆదాము హవ్వ పాపము చేసిన తర్వాత కయ్యని హేబేలు పుట్టారు. అంతేకాకంటే అక్కడి నుంచి దేవుడు ఉగ్రతకు లోనయ్యి మొత్తం భూమి మీద 40 రాత్రులు 40 పగలు ప్రచండమైన వర్షం కురిసింది. ఒక్క 8 మందిని మాత్రమే మళ్ళీ రీప్రొడక్షన్ కోసం దేవుడు ఎంచుకున్నారు. నోవాహు భార్య, పిల్లలు 3 కొడుకులు 3 కోలండ్రు. అక్కడి నుంచి మళ్ళా సంతతి ఉత్పత్తి అయింది. ఆ అబ్రహాం దగ్గర దేవుడు వాగ్దానం చేశారు. అఫ్కోర్స్ ఇదంతా మన అందరికీ తెలిసిందే. కానీ అందరి యొక్క రక్తము పాప రక్తమే. అది ప్రాయశ్చిత్తం జరగాలి. రక్తము చిందింపకంట పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు అని హెబ్రీయులు 9:22 చెప్తుందండి. సో ఈ మానవులందరి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తముగా ఒక్క నీతిమంతుని రక్తము ఈ భూలోకంలో చిందించబడాలి సుమా. మీకు దేవాలయాన్ని మనం ఒకసారి చూస్తే 3 భాగాలుగా ఉంటుందండి. ఆవరణ, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణలో బలిపీఠం ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో భక్తులు వెళ్తారు. అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉంటారు. అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో యాజకులు తిరుగుతూ ఉంటారు. అందులో ప్రధాన యాజకుడు కూడా ఉంటాడు. ఆ ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. మిగిలిన యాజకులందరూ ఈ భక్తుల చుట్టూ తిరుగుతూ వీళ్ళు ఇచ్చే తీసుకెళ్ళి ప్రధాన యాజకుడికి ఇస్తారు. పూజారులు అన్నమాట. బట్ బలి అర్పణ మాత్రము ఆవరణలోనే జరుగుతుంది. గంగాళం అక్కడే ఉంటుంది. కాళ్ళు అక్కడే కడుక్కోవాలి. In the same way, Jesus also should be crucified in the outer court. అందుకోసం హెవెన్ వదిలి ఆయన ఎక్కడికి వచ్చాడు. Why he came to this planet Earth with a human body. మానవ జాతి అంతటిని రక్షించడానికి అక్కడి నుంచి దేవుడి యొక్క రక్తాన్ని తీసుకొని వచ్చి దేవుడి చేత నిర్మించబడినటువంటి అమర్చబడినటువంటి శరీరముతో వచ్చి ఈ లోకములో ఆయన యొక్క రక్తాన్ని చిందించి తిరిగి మరలా ప్రధాన యాజకుడుగా ఆయనే భూ సంబంధమైన దేవాలయంలో కాదు కానీ నిజమైనటువంటి అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి అక్కడ అర్పిస్తేనే ఈ భూగ్రహానికి విమోచన. దట్ ఈస్ ద రిడెంప్షన్. ఇన్ హిమ్ వీ హ్యావ్ రిడెంప్షన్, ద హోల్ హ్యూమన్ రేస్. బట్ ఈ ప్రత్యక్షత కలిగిన వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది సుమా. ఇఫ్ వీ డోంట్ హ్యావ్ దిస్ రెవల్యూషన్ వీ కెనాట్ అండర్స్టాండ్. జనరల్గా మాట్లాడుతున్నారు. ఒకసారి చదవండి, స్క్రిప్చర్ పూర్తి చేయండి ఇప్పుడు. In him we have redemption through his blood, the forgiveness of sin, in accordance with the riches of God's grace,
that He lavished on us. చూసారా ఎంత క్లియర్గా చెప్పిందో? తెలుగులో కూడా నేను చదువుతున్నాను చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, అంటే దేవుని కృపను బట్టి, ఆ ప్రియనియందు అంటే యేసుక్రీస్తునందు ఆయన రక్తము వలన, యేసుక్రీస్తు రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఎందుకంటే క్రీస్తు రక్తం ఆల్రెడీ చిందించబడిన తర్వాత పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇది చెప్తున్నాడు. ఇట్స్ ఆల్రెడీ ఓవర్. దట్ మీన్స్ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడి కొరకు దేవుడు అర్పించబడినటువంటి, దేవుడి చేత నియమించబడి అర్పించబడినటువంటి బలియాగము ఏది, దేవుడి యొక్క గొర్రెపిల్ల ఏది అంటే యేసుక్రీస్తు. యోహాను కూడా, యోహాను సువార్త అంటాడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోకం అంతటి పాపాన్ని తన మీద వేసుకొని మోసుకొని పోవాల్సినటువంటి దేవుడి గొర్రెపిల్ల యొక్క రక్తము మళ్ళీ ఇదే మానవ జాతిలో నుంచి వచ్చింది అని అంటే అది ఎంత హాస్యాస్పదం. ఇంకో విషయం చెప్తాను బ్రదర్ మీకు క్లుప్తంగా. నాకు దేవుడు కలగజేసిన ప్రత్యక్షత, ఆదాము మొదలుకొని యుగాంతం వరకు ఆఖరి మానవుడి వరకు అందరి రక్తము త్రాసులో ఒక పక్కన పెడితే, ఈ పక్కన పెట్టాం, ఎడం పక్కన పెడదాం, యేసుక్రీస్తు యొక్క రక్తపు ఒక్క చుక్క ఈ కుడి పక్కన పెడితే ఇదే బరువుగా ఉంటుంది. ఒక్క చుక్క నీతిమంతుని రక్తము ఈ యుగంలో ఉన్నటువంటి మానవ జాతి అంతటి యొక్క రక్తానికి సమాధానం, ప్రాయశ్చిత్తం. ఎందుకో చెప్తాను మీకు క్లియర్గా. ఇప్పుడు మీరు నేను ఇద్దరం కలిసి దొంగతనం చేసాం. ఇద్దరం కలిసి పాపం చేసినట్టేనా? ఒక దొంగ ఇంటికి వెళ్ళాం, ఒక దొంగతనానికి వెళ్ళాం, అక్కడ ఎవరన్నా మర్డర్ చేస్తాం అని అనుకుందామండి. ఇటు దొంగతనం అటు మర్డర్ రెండు పాపమే. మనం దొరికిపోయాం పోలీసులకి. జడ్జి గారి దగ్గర అట్ కోర్టులో పెట్టి మనకి ఛార్జ్ షీట్ వేశారు. ఇప్పుడు జడ్జి గారు ముందు, జడ్జి గారు ఫస్ట్ రవి గారిని వదిలేయండి దయచేసి, ఆయన పాపాన్ని కూడా నా మీదే వేయండి అని నేను అడిగాను అనుకోండి, అది కుదురుతుందా? ఇద్దరు చేసినప్పుడు ఇద్దరికి శిక్ష. ఎప్పుడు కుదురుతుంది అది? ఒకవేళ నేను ఏ పాపము చెయ్యకపోతే, నేను నిజంగా నీతిమంతుడనైతే అప్పుడు మీ పాపాన్ని నా మీద వేసుకోవడానికి కుదురుతుంది. ఇక నేను కూడా ఆల్రెడీ పాపం చేశాను కదా, సో నా పాపానికి శిక్ష నేను, మీ పాపానికి శిక్ష మీరు భరించాలంటే. నా పాపానికి శిక్ష, పాపం వలన వచ్చే జీతము మరణము, మీ పాపానికి వచ్చే శిక్ష, మీ పాపానికి జీతం మరణం. సో we both should go to the death. నేను ఏ పాపము లేనివాడిని అనుకోండి, దెన్ మీ పాపం కాదు, మీతో పాటు ఇంకొక 100 మంది, 1000 మంది, 1,00,000 మంది, 10 లక్షల మంది, 1,000,000 మంది, సమ్ ట్రిలియన్స్. ఈ చిన్న లాజిక్ అర్థం కావాలా? యేసు రక్తము ఇదే మానవ జాతి మధ్యలో నుంచి తీసుకుంటే దేవుడు ఆ బ్లడ్ ని ఈ మానవ జాతి అంతటికి ఏ రకంగా అర్పిస్తాడు, ఏ రకంగా స్వీకరిస్తాడు? ఇక్కడ అర్పించేది ఆయనే, స్వీకరించేది ఆయన. దేర్ ఈస్ నో యూస్ ఆఫ్ దట్ బ్లడ్. ఇక్కడ ఈ స్క్రిప్చర్ ఏం చెప్తుందంటే, కేవలము దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, కృప అనేది మహా ఐశ్వర్యం అండి, యేసుక్రీస్తునందు ఆయన రక్తము వలన మనకు విమోచన. విమోచన అంటే నేను ఇందాక చెప్పాను, ఒకళ్ళు విమోచించబడాలంటే ఇంకొకరు పే చేయాలి. God himself, he paid his blood through his son for our redemption. ఎవరికి పే చేశారు? మళ్ళీ ఆయనే. ఆయన కుమారుని ద్వారా ఔటర్ కోర్టుకి పంపించి అక్కడ బలి అర్పించి మళ్ళీ తిరిగి హెవెన్లో అది ఆయన స్వీకరించి. ఈ సబ్జెక్ట్ ఎంత లోతైందంటే బ్రదర్, అసలు see the blood of Jesus Christ redeems us. మనల్ని మన పాపము నుంచి, పాపం వలన వచ్చే జీతమైన మరణం నుంచి, పాపం వలన కలిగే ప్రతిఫలమైనటువంటి శాపము నుంచి, శాపం వలన కలిగే అనారోగ్యము నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, అశాంతి నుంచి, అన్నిటి నుంచి విమోచించడానికి శక్తివంతమైనటువంటి ఆ రక్తము జనరల్ లాజిక్ తీసుకొని, జనరల్ థియరీ తీసుకొని మరియ గర్భమే అంటారు. మరియ గర్భంలో
ఆయన నుంచి మరీ గర్భంలో నుంచి ఆయన వచ్చాడు కాబట్టి అదే రక్తం ఆయనకు వచ్చిందని అంటున్నారు. ఎంత క్లియర్గా స్క్రిప్చర్ ఉందంటే బ్రదర్, మాథ్యూ 1:18 చూడండి మీరు. మత్తయి సువార్త 1:18 వారి జననం గురించి ఉంటుంది అక్కడ.